వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్ 10వ తరగతి గణితము సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్ శాస్త్రం స్టాటిస్టిక్స్లో మనము అభ్యాసం 14.1లో సో ప్రాబ్లమ్స్ 1, 2, 3, 4 మరియు 5 ఈ 5 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ముందుగా అభ్యాసం 14.1 తీసుకుందాము. అభ్యాసం 14.1లో మొదటి సమస్య ఫస్ట్ ప్రాబ్లం. ఒక గ్రామంలో కొంతమంది విద్యార్థుల జట్టు పర్యావరణ పరిరక్షణ అవగాహన అనే కార్యక్రమంలో భాగంగా 20 ఇళ్లలోని సర్వే నిర్వహించి ఎన్నెన్ని మొక్కలు నాటినారో సమాచారాన్ని సేకరించి ఈ క్రింది పట్టికలో నమోదు చేసినారు. సగటున ఒక ఇంటికి ఎన్ని మొక్కలు నాటినారో కనుక్కోండి. సో ఇక్కడ మొక్కల సంఖ్య 0 నుంచి 2 మొక్కలు నాటిన ఇళ్ల సంఖ్య 1, 2 నుంచి 4 మొక్కలు నాటిన ఇళ్ల సంఖ్య 2, 4 నుంచి 6 మొక్కలు నాటిన ఇళ్ల సంఖ్య 1, 6 నుంచి 8 మొక్కలు నాటిన ఇళ్ల సంఖ్య 5. అదేవిధంగా ఈ విధంగా దత్తాంశము ఇవ్వబడింది. అయితే ఈ దత్తాంశానికి మనము సగటున ఒక ఇంటికి ఎన్ని మొక్కలు నాటారనేది కనుక్కోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ exercise 14.1 first problem. A survey was conducted by a group of students as a part of their environment awareness program, in which they collected the following data regarding the number of plants in 20 houses in a locality. Find the mean number of plants per house. Number of plants, number of houses given each other. మనము mean number of plants per house find out చేయాల్సి ఉంటుందన్నమాట. చూద్దాం ప్రాబ్లం సొల్యూషన్ చూద్దాం. సాధన వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. గివెన్ ప్రాబ్లం మనకు రో వైజ్ ఇచ్చాడు కాబట్టి అంటే అడ్డు వరుసలో ఇచ్చాడు, దాన్ని నిలువు వరుసలో ఈ విధంగా రాసుకోవచ్చు అన్నమాట. ఈ సమస్యను మనము విచలన పద్ధతి డీవియేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. సో తరగతి మధ్య విలువ దీన్ని క్లాస్ మార్క్. సో క్లాస్ మార్క్ను XIగా తీసుకుంటాము. తరగతి మధ్య విలువలను XIగా తీసుకుంటాము. తరగతి మధ్య విలువ కనుక్కోవడానికి మనకు సూత్రం తెలుసు. తరగతి ఎగువది దిగువదుల సరాసరిని మనము తరగతి మధ్య విలువ యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ను క్లాస్ మార్క్ అని అంటాం. కాబట్టి ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ ఏముంది 2+0/2, 2/2, 2/2 అంటే 1. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్ 2 to 4 అంటే 4+2, 4+2/2. ఎగువది 4, దిగువది ఇక్కడ 2 అవుతుంది కాబట్టి 4 + 2/2 6/2. 6ను 2 చేత భాగిస్తే 3. సో మొదటి తరగతి మధ్య విలువ 1, రెండవ తరగతి యొక్క మధ్య విలువ 3. ఈ విధంగా 4కి 6కి మధ్య విలువ ఏమవుతుంది 5, 6కు 8కి మధ్య విలువ 7, 8కి 10కి మధ్య విలువ 9, 10కి 12కు మధ్య విలువ 11, 12కు 14కు మధ్య విలువ 13. ఈ విధంగా తరగతి మధ్య విలువలు కనుక్కున్న తర్వాత మనకు విచలన పద్ధతిలో DI విలువలు కనుక్కోవాలి. కాబట్టి DI అంటే ఇక్కడ ఏమి XI - A. సో A అంటే నేను తరగతి మధ్య విలువల్లో ఏదో ఒక విలువను Aగా తీసుకున్నాను. ఇక్కడ 7ను Aగా తీసుకున్నాను. సో 1 - 7 XI అంటే మొదటి తరగతి యొక్క మధ్య విలువ 1 మైనస్ A అంటే 7, 1 - 7 -6. సో -6. నెక్స్ట్ రెండవ తరగతి మధ్య విలువ 3 కాబట్టి 3 - 6, 3 - 7, 3 - 7, 3 - 7 -4. అదేవిధంగా 5 - 7, 5 - 7 ఎంత -2. నెక్స్ట్ 7 - 7, 7 - 7 0. సో 0 రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ 9 - 7, 9 - 7 అంటే తీసివేస్తే 2. సో 2. నెక్స్ట్ 11 - 7, 11లో 7 లెస్ చేస్తే 4. సో 4. నెక్స్ట్ 13 - 7, 13 - 7 6. నెక్స్ట్ మనము FI × DI, FI DIల లబ్ధం కనుక్కోవాలి కాబట్టి సో DI విలువలను తర్వాత FI విలువలను గుణించాలి. సో FI విలువలను DI విలువలను గుణించినట్టయితే 1 × -6, 1 × -6 -6. అదేవిధంగా 2 × -4 -8. నెక్స్ట్ 1 × -2 -2. 5 × 0, 5 × 0 0.
నెక్స్ట్ 6 ఇంటూ 9 6 ఇంటూ 2 6 2 జా 12. నెక్స్ట్ 2 ఇంటూ 4 2 4 జా 8. నెక్స్ట్ 3 ఇంటూ 6 3 6 జా 18. సో ఈ విధంగా మనము ఎఫ్ఐని డిఐని గురించి వాటి మొత్తము లాస్ట్ కాలంలో రాసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ విలువలు. సో ఇవన్నీ కూడితే 20కి సమానం అవుతుంది. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ డిఐలా మొత్తం కనుక్కోవాలి కాబట్టి మైనస్ విలువలు ఒకసారి కూడండి, ప్లస్ విలువలు ఒకసారి కూడండి. సో మైనస్ వాల్యూస్ యాడ్ చేస్తే మనకు -16, ప్లస్ వాల్యూస్ యాడ్ చేస్తే +38 వస్తుంది. 38 మనకు 16 లెస్ చేసినట్టయితే 22 వస్తుంది అన్నమాట. సో సగటున ఒక ఇంటికి నాటే మొక్కల సంఖ్య అంటే మీన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్. సో విచలన పద్ధతి డీవియేషన్ మెథడ్ యూజ్ చేసి మనము కనుక్కున్నట్టయితే x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో విచలన పద్ధతి సూత్రం వచ్చేసి x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఈ సూత్రం ద్వారా మనము సగటును కనుక్కుందాం. సో ఏ అంటే 7 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూ మనకు 22 వచ్చింది బై సిగ్మా ఎఫ్ఐ వచ్చేసి 20. సో 2తో దీన్ని డివైడ్ చేసినట్టయితే 2 10 20, 2తో 2 1 2, 2 1 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x బార్ ఈక్వల్ టు 7 ప్లస్ 11/10 మనము హారంలో 10 ఉంది కాబట్టి ఒక అంకె ముందు డెసిమల్ పాయింట్ తీసుకోవచ్చు, అంటే 1.1గా రాసుకోవచ్చు అనమాట. సో దేర్ఫోర్ x బార్ ఈక్వల్ టు 7 ప్లస్ 1.1 8.1. సో దేర్ఫోర్ x బార్ ఈక్వల్ టు 8.1. సగటున ఒక ఇంటికి నాటు మొక్కల సంఖ్య మీన్ ఆఫ్ నంబర్ ఆఫ్ ప్లాంట్స్ పర్ హౌస్ x బార్ ఈక్వల్ టు 8.1గా తీసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము విచలన పద్ధతి డీవియేషన్ మెథడ్ యూజ్ చేసి సగటును కనుక్కోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఒక కర్మాగారంలోని 50 మంది కార్మికుల దినసరి భత్యము ఈ క్రింది పౌనఃపున్య విభాజన పట్టికలో ఇవ్వబడినవి. దినసరి భత్యము 200 నుంచి 250 రూపాయలు తీసుకునే కార్మికుల సంఖ్య 12 మంది ఉన్నారు. అదేవిధంగా 250 నుంచి 300 దినసరి భత్యం తీసుకునే కార్మికుల సంఖ్య 14 మంది. 300 రూపాయల నుంచి 350 రూపాయలు దినసరి భత్యం తీసుకునే కార్మికుల సంఖ్య 8 మంది. 350 నుంచి 400 రూపాయలు తీసుకునే దినసరి భత్యం తీసుకునే కార్మికులు 6 మంది. 400 నుంచి 450 రూపాయలు దినసరి భత్యం తీసుకునే కార్మికుల సంఖ్య 10 మంది ఉన్నారు. అయితే మనం తగు పద్ధతిని ఎంచుకుని ఈ కర్మాగారంలో కార్మికుల సగటు భత్యంని కనుక్కోండి అన్నారు అన్నమాట. సో సెకండ్ క్వశ్చన్. Consider the following distribution of daily wages of 50 workers of a factory. Daily wages in rupees is given 200 to 250 rupees. Taken the number of workers are 12 members. Similarly, so all class intervals are given and we have to find the mean daily wages of the workers of the factory by using an appropriate method. So మనము సరైన మెథడ్ని యూజ్ చేసి మనము mean daily wages of the workers of the factory find. Solution. వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఫస్ట్ గివెన్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము ప్రాబ్లమ్ను. ఇచ్చిన ప్రాబ్లమ్ని మనకు రో వైజ్ ఇచ్చాడు, దాన్ని కాలం వైజ్ రాసుకున్నాను. సో ఈ ప్రాబ్లంలో మనకు క్లాస్ ఇంటర్వల్స్ తరగతి అంతరాలు 3 అంకెల్లో ఉన్నాయి కాబట్టి వాటిని సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేయడానికి వీలుగా మూడవ సూత్రం సంక్షిప్త విచలన పద్ధతి స్టెప్ డీవియేషన్ మెథడ్ నుంచి మనము సాల్వ్ చేద్దాం. సో ముందుగా తరగతి మధ్య విలువ రాసుకున్నాం. దీన్ని క్లాస్ మార్క్ XI విలువలుగా తీసుకుంటారు. సో క్లాస్ మార్క్ కనుక్కోవడానికి మనకు సూత్రం ఎగువ అవధి ప్లస్ దిగువ అవధి బై 2 అంటే యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ తీసుకుంటాం కాబట్టి ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ ఏముంది 250 ప్లస్ 200 బై 250 ప్లస్ 200 ఏమవుతుంది 450. సో 450 బై 2 450ని 2తో డివైడ్ చేస్తే మనకు 225 రాసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్ 300 అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ 250 అంటే ఎగువది 300 దిగువది 250 కాబట్టి 300 ప్లస్ 250 బై 2 300ని 250కి కూడినట్టయితే 550. సో 550ని 2 చేత భాగించినట్టయితే 275. సో మొదటి తరగతి యొక్క మధ్య విలువ క్లాస్ మార్కు 225, రెండవ తరగతి యొక్క మధ్య విలువ
క్లాస్ మార్కు 275 రాసుకుంటాం. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 200కి 250 మధ్యలో 25 డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా 250కి 300కి డిఫరెన్స్ 225 ఉంది కాబట్టి, అదేవిధంగా 300కు 350కి డిఫరెన్స్ 25 అంటే 325 క్లాస్ మార్క్. నెక్స్ట్ 350కి 400కు బిట్వీన్ క్లాస్ మార్క్ తరగతి మధ్య విలువ ఏమవుతుంది? 375. అదేవిధంగా 400 టు 450కు 425గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టెప్ డివిజన్ మెథడ్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి యూఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. యూఐ అంటే ఏమి? విచలనాన్ని మనము తరగతి అంతరంతో భాగించాలి, తరగతి పొడవుతో భాగించాలి. సో xi మైనస్ a బై హెచ్, xi మైనస్ a బై హెచ్. ఇక్కడ హెచ్ అంటే తరగతి పొడవు, క్లాస్ సైజ్ అంటాం కాబట్టి క్లాస్ సైజ్ని ఏ విధంగా అనుకుంటామంటే తరగతి ఎగువ అవధి నుంచి దిగువ అవధిని తీసివేసినట్టయితే మనకు తరగతి పొడవు క్లాస్ సైజ్ వస్తుంది. ఇక్కడ మొదటి తరగతి 250 ఎగువ అవధి ఉంది, దిగువ అవధి 200 ఉంది కాబట్టి తీసివేసినట్టయితే 250 నుంచి 200 తీసివేస్తే 50. సో ప్రతి తరగతి అంతరానికి కూడా తరగతి పొడవు అనేది సమానంగా ఉంటుంది. సో ఇక్కడ xi వాల్యూ 225 మైనస్ 325 బై 50. నెక్స్ట్ -2 రాసుకోవచ్చు. 275 మైనస్ 325 బై 50. 275లో 325 లెస్ చేసినట్టయితే -50 బై 50 -1. నెక్స్ట్ 325 మైనస్ 325 బై 50, 0 బై 50. సో 0గా రాసుకోవచ్చు. 375 మైనస్ 325 50 బై 50 1. నెక్స్ట్ 425 మైనస్ 325 100 బై 50. 100 బై 50 అంటే మనకు 2గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫ్ఐని యుఐని గుణించి లబ్ధము లాస్ట్ కాలంలో రాసుకోవాలి కాబట్టి యుఐ వాల్యూస్ని తర్వాత ఈ ఎఫ్ఐ వాల్యూస్ని రెండింటిని మల్టిప్లై చేసినట్టయితే మనకు గుణించినట్టయితే 12 ఇంటూ -2 -24. నెక్స్ట్ 14 ఇంటూ -1 -14. నెక్స్ట్ 8 ఇంటూ 0 0. 6 ఇంటూ 1 6 ఇంటూ 1 6. నెక్స్ట్ 10 ఇంటూ 2 10 2 20. ఈ విధంగా మనము ఎఫ్ఐ యుఐల లబ్ధము కనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐని వీటన్నిటిని కూడితే మనకు 50కి ఈక్వల్ అవుతుంది అనమాట. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ యుఐ వాల్యూస్ మనకు -38 ప్లస్ 26. సో -38కు 26 యాడ్ చేసినట్టయితే -12గా తీసుకోవచ్చు. సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 50, సిగ్మా ఎఫ్ఐ యుఐ మొత్తము మనకు -12గా వస్తుంది. కార్మికుల సగటు భత్యము, మీన్ ఆఫ్ ద డైలీ వేజెస్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. దీన్ని సగటు భత్యం కనుక్కోవడానికి మనం సంక్షిప్త విచలన పద్ధతి స్టెప్ డివియేషన్ మెథడ్ యూజ్ చేస్తాం కాబట్టి సంక్షిప్త విచలన పద్ధతిలో సగటు కనుక్కోవడానికి సూత్రం x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఇది సగటు కనుక్కోవడానికి సూత్రము. దీంట్లో మనకు తెలిసిన విలువలన్నీ ప్రతిక్షేపిస్తాం. ఏ విలువ 325 ప్లస్ 325 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ వాల్యూ ఎఫ్ఐ యుఐ వాల్యూ -12 బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ మనకు 50 వచ్చింది ఇంటూ హెచ్ వాల్యూ 50. సో 50 క్యాన్సిల్ అయిపోయి మనకు సో 51 50. 3 x బార్ ఈక్వల్ టు 325 -12. సో x బార్ ఈక్వల్ టు 325 -12 అంటే 313. సో కార్మికుల సగటు భత్యము మీన్ ఆఫ్ ద డైలీ వేజెస్ ఆఫ్ ద ఫ్యాక్టరీ. సో x బార్ ఈక్వల్ టు 313 రూపీస్. ఈ విధంగా మనము సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా ఇచ్చిన దత్తాంశానికి సగటు కనుక్కోవచ్చు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఒక ఆవాస ప్రాంతంలో పిల్లలు రోజువారీ చేతి ఖర్చులు పాకెట్ అలవెన్స్ వివరాలను ఈ క్రింది పౌనఃపున్య విభాజన పట్టికలో ఇవ్వడమైంది. పిల్లల సగటు చేతి ఖర్చు 18 రూపాయలు అయితే క్రింది పట్టికలో లోపించిన పౌనఃపున్యంను కనుగొనము. ఈ సమస్య చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు మనము సగటు కనుక్కోవడానికి ప్రయత్నించాం, కానీ ఇప్పుడు ఇచ్చిన దత్తాంశంలో సగటు ఇచ్చాడు, కానీ మనము పౌనఃపున్యంలో ఎఫ్ విలువను కనుక్కోవాలి అన్నమాట. సో నెక్స్ట్ ద థర్డ్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ shows the daily pocket allowance of children of a locality. The mean pocket allowance is 18 rupees. Find the missing frequency f. So daily pocket allowance తర్వాత number of children frequency ఇచ్చాడు. ఇంట్లో f వాల్యూను మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ
ఎఫ్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో గివెన్ ప్రాబ్లమ్ మనకు రో వైజ్ ఇచ్చాడు, దీన్ని కాలం వైజ్ రాసుకున్నట్టయితే వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఈ విధంగా ఇచ్చిన దత్తాంశాన్ని కాలం వైజ్ రాసుకున్నట్టయితే పిల్లల రోజువారీ చేతి ఖర్చు, డైలీ పాకెట్ అలవెన్స్ని, క్లాస్ ఇంటర్వల్స్ని ఈ విధంగా రాసుకున్నాము ఫస్ట్ కాలంలో. సెకండ్ కాలంలో రెండవ నిలువు వరుసలో పిల్లల సంఖ్య, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్, దీన్ని ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ విలువలుగా తీసుకుంటాము. మనము ఈ సమస్యని విచలన పద్ధతి ద్వారా అంటే డీవియేషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాము. సో కాబట్టి మనకు తరగతి మధ్య విలువలు అవసరం అవుతాయి కాబట్టి తరగతి మధ్య విలువల్ని మనము క్లాస్ మార్క్ ఎక్స్ఐ విలువలుగా తీసుకుంటాము. సో తరగతి మధ్య విలువలు అనుకోవాలంటే సూత్రము మనకు తరగతి ఎగువది దిగువదుల సరాసరినే తరగతి మధ్య విలువ. యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్ ఇంటర్వల్ ఈజ్ ఏ క్లాస్ మార్క్ అంటాం కాబట్టి ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ 11, 13, ఇక్కడ ఎగువది 13 + 11/2, 13 + 11 24/2, 24/2 అంటే 12. అదేవిధంగా సెకండ్ క్లాస్ ఇంటర్వల్ 15 + 13/2, 28/2, 28/2 అంటే 14. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ తరగతి మధ్య విలువ క్లాస్ మార్కు 12 అవుతుంది. సెకండ్ క్లాస్ ఇంటర్వల్ తరగతి మధ్య విలువ లేదా క్లాస్ మార్కు 14 అవుతుంది. సో నెక్స్ట్ 15కి 17కి మిడ్ వాల్యూ, మిడిల్ మధ్య విలువ ఏమవుతుంది, తరగతి మధ్య విలువ మనకు 16. అదేవిధంగా 17 నుంచి 19 తరగతి అంతరానికి తరగతి మధ్య విలువ 18. 19 నుంచి 21కి మధ్య విలువ క్లాస్ మార్క్ 20 అవుతుంది. 21 నుంచి 23కు 22, 23 నుంచి 25 తరగతికి మధ్య విలువ 24. ఈ విధంగా తరగతి మధ్య విలువలు రాసుకున్న తర్వాత మనకు డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి డిఐ విలువలు కనుక్కోవాలి. డిఐ అంటే ఇక్కడ ఎక్స్ఐ మైనస్ ఏ. సో ఏ అంటే ఇక్కడ ఊహించిన సగటు, ఎక్స్ఐ అంటే తరగతి మధ్య విలువలు. సో ఇక్కడ తరగతి మధ్య విలువలు క్లాస్ మార్క్లో నుంచి ఏదో ఒక విలువను మనము ఏ ఊహించిన సగటు అజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం అన్నమాట. నేను 18ని 18ను ఏగా తీసుకున్నాను ఇక్కడ. సో డిఐ ఫస్ట్ మొదటి తరగతికి డిఐ వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. 12 - 18, 12 అంటే ఇక్కడ ఎక్స్ఐ విలువ, ఏ అంటే 18, 12 - 18 = -6. సో -6. నెక్స్ట్ 14 - 18, 14 - 18 = -4. సో సెకండ్ క్లాస్ ఇంటర్వల్ యొక్క డిఐ వాల్యూ -4. నెక్స్ట్ 16 - 18 -2, -2. 18 - 18 0, 0. నెక్స్ట్ 20 - 18 2. నెక్స్ట్ 22 - 18 4, 4గా రాసుకున్నాను. నెక్స్ట్ 24 - 18 6, 6గా రాసుకున్నాను. నెక్స్ట్ ఎఫ్ఐడిఐ విలువలను మనము గురించి లాస్ట్ కాలంలో నిలువు వరుసలో రాసుకోవాలి కాబట్టి ఎఫ్ఐ వాల్యూను తర్వాత ఈ డిఐ వాల్యూస్ని రెండింటిని గుణించినట్టయితే 7 × -6 -42, 6 × -4 -24, 9 × -2 9 × -2 -18. నెక్స్ట్ 13 × 0, 13 × 0 0. F × 2, F × 2 2F. 5 × 4, 5 × 4 = 20, 5 × 4 = 20. 4 × 6, 4 × 6 = 24. ఈ విధంగా మనము ఎఫ్ఐని లబ్ధము కనుక్కొని లాస్ట్ కాలంలో రాస్తాము. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ. ఈ సిగ్మా ఎఫ్ఐ మొత్తం మనము ఎఫ్ వదిలేసి మిగిలిన అంకెలన్నీ కూడినట్టయితే సంఖ్యలు 44 + ఎఫ్. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ డిఐ కనుక్కుంటే వాటి మొత్తము మైనస్, ఇక్కడ 3 రకాల పదాలు ఉన్నాయి చూడండి. నెగిటివ్ నంబర్స్ ఉన్నాయి, 2F అనే పదం ఉంది, పాజిటివ్ నంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్, 2F టర్మ్ 3 ఉన్నాయి కాబట్టి సో -84 + 44 + 2F. సో మనకు సింప్లిఫై చేస్తే దాన్ని -84కు +44 యాడ్ చేస్తే -40 + 2F. ఇక్కడ సిగ్మా ఎఫ్ఐడిఐ వాల్యూ ఎంత వచ్చింది మనకు -40 + 2F. అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ వాల్యూ 44 + F. అదేవిధంగా ఏ విలువ మనం ఏమనుకున్నాం, ఏని ఊహించిన సగటు లేదా అజ్యూమ్డ్ మీన్ వాల్యూని మనం 18గా తీసుకున్నాం అన్నమాట. సో వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే సో పిల్లల సగటు చేతి ఖర్చు X బార్ = 18 రూపీస్. ఇది గివెన్ ప్రాబ్లంలో ఇచ్చాడు కాబట్టి ద మీన్ పాకెట్ అలవెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ X బార్ = 18 రూపీస్. మనం విచలన పద్ధతి డీవియేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి X బార్ = A + సిగ్మా FIDI/సిగ్మా FI. ఇది విచలన పద్ధతికి సూత్రం.
నెక్స్ట్ ఎక్స్ అంటే సగటు ఇచ్చాడు మనకు ఎంత 18. సో ఎక్స్ ప్లేస్లో 18 సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత 18 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ వాల్యూ ఎంత -40 ప్లస్ 2f బై సిగ్మా ఎఫ్ఐ వాల్యూ వచ్చేసి 44 ప్లస్ ఎఫ్. మనకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో ఉన్న 18ను ఎల్హెచ్ఎస్కి ట్రాన్స్ఫర్ చేసినట్టయితే 18 - 18 దట్ ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ ఏముంది -40 ప్లస్ 2f బై 44 ప్లస్ ఎఫ్. సో 18లో 18 తీసివేస్తే లెస్ చేస్తే మనకు 0. సో 0 ఈక్వల్ టు -40 ప్లస్ 2f బై 44 ప్లస్ ఎఫ్. సో మనకు రైట్ సైడ్ ఆర్హెచ్ఎస్లో ఉన్న 44 ప్లస్ ఎఫ్ హారంలో ఉన్న దీన్ని ఎడమవైపు తెచ్చుకున్నట్టయితే 0తో గుణిస్తుంది. సో 0 × 44 ప్లస్ ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు -40 ప్లస్ 2f. మనకు 0తో ఏ సంఖ్యని గుణించినా కూడా 0నే కాబట్టి సో 0 ఈక్వల్ టు -40 ప్లస్ 2f. సో దేర్ఫోర్ దీన్ని కుడి ఎడమలు తారుమారు చేసినట్టయితే -40ని మన ఎడమకి తెచ్చుకుంటే +40 అవుతుంది. సో 40 ఈక్వల్ టు 2f. సో కుడి ఎడమలు తారుమారు చేసినట్టయితే 2f ఈక్వల్ టు 40గా రాసుకోవచ్చు అన్నమాట. సో 2 ఎఫ్తో గుణిస్తుంది, దాన్ని కుడివైపు ట్రాన్స్పోజ్ చేసినట్టయితే మనకు భాగిస్తుంది, 40ని భాగిస్తుంది. కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 40/2. 40/2 అంటే ఎంత 20, 2తో 20 టైమ్స్. సో దేర్ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు 20. అయితే మనకు ఇచ్చిన దత్తాంశంలో లోపించిన పౌనఃపున్యం ఎఫ్ విలువ ఎంత 20 అని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్ 4th ప్రాబ్లం. ఒక వైద్యశాలలో వైద్యులు 30 మంది స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారి యొక్క హృదయ స్పందనలను క్రింద చూపిన పట్టికలో క్రోడీకరించారు. తగు విధానాన్ని ఎంచుకుని ఇట్టి స్త్రీల యొక్క హృదయ స్పందనల సరాసరి 1 నిమిషానికి కనుక్కోండి. ఇక్కడ 65 నుంచి 68 హృదయ స్పందనలు ఉన్న స్త్రీల సంఖ్య 2, 68 నుంచి 71 హృదయ స్పందనలు నిమిషానికి ఉన్న స్త్రీల సంఖ్య 4. ఈ విధంగా దత్తాంశం ఇవ్వబడింది. దీన్ని మనం తగు విధానాన్ని అంటే తగు పద్ధతిని ఎంచుకుని స్త్రీల యొక్క హృదయ స్పందనల సరాసరిని కనుక్కోవాలి. సో 4th ప్రాబ్లం. 30 women were examined in a hospital by a doctor and thereof heartbeats per minute were recorded and summarized as shown. Find the mean heartbeats per minute for these women. చూసింగ్ ఏ సూటబుల్ మెథడ్. సో ఇక్కడ సూటబుల్ మెథడ్ యూజ్ చేసి మనకు నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఇచ్చాడు. సో క్లాస్ ఇంటర్వల్స్, తర్వాత నంబర్ ఆఫ్ ఉమెన్ ఇచ్చాడు. వాటిని బేస్ చేసుకుని గివెన్ డేటాని బేస్ చేసుకుని మనకు సూటబుల్ ఫార్ములా యూజ్ చేసి మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఫర్ ఉమెన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సాధన వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక ఈక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. సో ఇచ్చిన దత్తాంశాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాము. క్లాస్ ఇంటర్వల్స్, తర్వాత ఫ్రీక్వెన్సీ, తరగతి అంతరాలు, పౌనఃపున్యాన్ని అంటే స్త్రీల సంఖ్య ఉమెన్ నంబర్ ఆఫ్ ఉమెన్, తర్వాత తరగతి అంతరాలు వచ్చేసి హృదయ స్పందనాల సంఖ్య అన్నాడు, నంబర్ ఆఫ్ హార్ట్ బీట్స్ రాసుకున్నాము. మనకు తరగతి మధ్య విలువ అంటే క్లాస్ మార్క్ అవసరం అవుతుంది కాబట్టి ముందుగా వీటిని కనుక్కుందాము. సో మొదటి తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోవడానికి 68 + 65/2. ఎందుకు ఎగువది మరియు దిగువదుల సరాసరి మనం తరగతి మధ్య విలువ క్లాస్ మార్క్ అని అంటాం కాబట్టి 68 + 65/2. 68కు మనము 65 యాడ్ చేసినట్టయితే 133/2. 133ని 2తో డివైడ్ చేస్తే మనకు 2తో 2 6ల 2 2.25. సో 65.5. అదేవిధంగా రెండవ తరగతి యొక్క మధ్య విలువ కనుక్కోవాలంటే 71 తరగతి ఎగువది ప్లస్ దిగువది 68. సో 2 కూడితే 139/2. 139ని 2 చేత భాగిస్తే 69.5. సో రెండవ తరగతి యొక్క మధ్య విలువ 69.5. ఈ విధంగా అంటే ఎంత ఉంది తేడా 1.5 ఉంది. సో తేడా కాబట్టి 71కి 74కి మధ్య విలువ ఏమవుతుంది 72.5. అదేవిధంగా 75.5, నెక్స్ట్ 78.5, 81.5, నెక్స్ట్ 84.5. నెక్స్ట్ మనకు యూఐ వాల్యూ ఈక్వల్ టు xi - a/h. ఇక్కడ h అంటే తరగతి యొక్క పొడవు, క్లాస్ సైజ్ అని అంటాము. హెచ్ని ఏ విధంగా కనుక్కోవాలి, తరగతి ఎగువది నుంచి దిగువదిని తీసివేస్తే వస్తుంది. సో 68 నుంచి 60 తీసివేస్తే 3. ప్రతి తరగతి అంతరానికి ప్రతి క్లాస్ ఇంటర్వల్కు కూడా తరగతి పొడవు క్లాస్ సైజ్ అనేది సమానంగానే ఉంటుంది.
సో హెచ్ విలువ ఇక్కడ 3గా తీసుకుందాం. ఏ అంటే ఇక్కడ ఊహించిన సగటు అజ్యూమ్డ్ మీన్గా తీసుకుంటాం కాబట్టి తరగతి మధ్య విలువలు క్లాస్ మార్కులో నుంచి ఏదైనా ఒక విలువను ఏగా తీసుకుంటాను. నేను ఇక్కడ 75.5ను ఏగా తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ యూఐ వాల్యూ అనుకోవడానికంటే ముందు మనం xi మైనస్ a బై హెచ్ అంటే xi అంటే 66.5 మైనస్ 75.5 బై హెచ్ అంటే 3 ప్లస్ చేస్తే మనకు -9/3. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -3. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ యొక్క యూఐ వాల్యూ -3. నెక్స్ట్ 69.5 మైనస్ 75.5 బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -6/3. -6/3 అంటే -2. సో నెక్స్ట్ -2గా రాయవచ్చు. నెక్స్ట్ 72.5 మైనస్ 75.5 బై 3 ప్లస్ చేస్తే -3/3 -1. సో -1 రాసుకుంటాము. నెక్స్ట్ 75.5 మైనస్ 75.5 బై 3. 75.5లో 75.5 తీసేస్తే 0/3 0. నెక్స్ట్ 78.5 మైనస్ 75.5 ప్లస్ చేస్తే మనకు 3. సో 3/3 1. నెక్స్ట్ 81.5 మైనస్ 75.5 బై 3. సో 6/3. 6/3 అంటే 2గా రాసుకుంటాం. నెక్స్ట్ 84.5 మైనస్ 75.5 9/3. 9/3 అంటే 3గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ FI ఇంటూ యూఐ వీటి లబ్ధం కనుక్కోవాలి కాబట్టి ఈ యూఐ వాల్యూస్ని మరియు FI వాల్యూస్ని రెండింటిని గుణించినట్టయితే 2 ఇంటూ -3 -6. నెక్స్ట్ 4 ఇంటూ -2 -8. నెక్స్ట్ 3 ఇంటూ -1 -3. 8 ఇంటూ 0 0. అదేవిధంగా 7 ఇంటూ 1 7. నెక్స్ట్ 4 ఇంటూ 2 4 2 8. నెక్స్ట్ 2 ఇంటూ 3 6. సో ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత మనకు సిగ్మా FI వాల్యూస్ కావాలి కాబట్టి సిగ్మా FI వీటి మొత్తము మనకు 30కి సమానం. నెక్స్ట్ అదేవిధంగా సిగ్మా FI UI వాల్యూస్ ఇక్కడ ముందుగా రుణ సంఖ్యలు ధన సంఖ్యలు రెండు ఉన్నాయి కాబట్టి రుణ సంఖ్యల మొత్తము మరియు ధన సంఖ్యల మొత్తం రెండింటిగా రాసుకున్నాము. సో -17 ప్లస్ 21 మనకు 21లో నుంచి 17 లెస్ చేసినట్టయితే +4 అంటే సిగ్మా FI వాల్యూ 30 సిగ్మా FI UI వాల్యూ 4 + 4 వచ్చింది. ఏను 75.5గా తీసుకున్నాం కాబట్టి వీటిని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే స్త్రీల యొక్క సరాసరి హృదయ స్పందన x బార్ ద మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఫర్ ఉమెన్ x బార్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సరాసరి సూత్రము సంక్షిప్త విచలన పద్ధతి స్టెప్ డీవియేషన్ మెథడ్లో x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FI UI బై సిగ్మా FI ఇంటూ హెచ్. సో ఈ సూత్రంలో మనకు తెలిసిన విలువల్ని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే x బార్ ఈక్వల్ టు a అంటే 75.5 ప్లస్ సిగ్మా FI UI అంటే 4 బై సిగ్మా FI అంటే 30 ఇంటూ హెచ్ వాల్యూ వచ్చేసి 3. సో 3తో భాగించినట్టయితే 3తో 3 1 3 10. సో దేర్ఫోర్ x బార్ ఈక్వల్ టు 75.5 ప్లస్ 4/10ని మనము 0.4గా రాసుకోవచ్చు అనమాట. ఎందుకంటే హారంలో 1 పక్కన 0 ఉంది కాబట్టి అంటే 10 1 పక్కన 0 ఉంది కాబట్టి 4 పక్కన పాయింట్ దశాంశ బిందువు ఉంచుకోవచ్చు అంటే 0.4గా రాసుకోవచ్చు అనమాట. సో దేర్ఫోర్ x బార్ ఈక్వల్ టు 75.5కు 0.4 యాడ్ చేస్తే 75.9. సో స్త్రీల యొక్క సరాసరి హృదయ స్పందన ద మీన్ హార్ట్ బీట్స్ పర్ మినిట్ ఫర్ ఉమెన్ x బార్ ఈక్వల్ టు 75.9 అంటే 1 నిమిషానికి 75.9 సార్లు సో స్త్రీల యొక్క సరాసరి హృదయ స్పందన ఉంటుందని చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా ఇచ్చిన దత్తాంశానికి సగటు కనుక్కోవచ్చు. నెక్స్ట్ 5th ప్రాబ్లం. పండ్ల మార్కెట్లో పండ్ల వ్యాపారులు నారింజ పండ్లను పెట్టెల్లో ఉంచి అమ్ముతారు. ఒక్కొక్క పెట్టెలో ఉండే నారింజ పండ్ల సంఖ్య వేరువేరుగా ఉంటుంది. అయితే పెట్టెల్లోని నారింజ పండ్ల పంపకాన్ని క్రింది పట్టికలో చూపడమైంది. అంటే 10 నుంచి 14 పండ్లు ఉండే పెట్టెలు 15, 15 నుంచి 19 ఉండే పండ్లు ఉండే పెట్టెల సంఖ్య 110, 20 నుంచి 24 పండ్లు ఉండే పెట్టెల సంఖ్య 135, 25 నుంచి 29 నారింజ పండ్లు ఉండే పెట్టెల సంఖ్య 115, 30 నుంచి 34 నారింజ పండ్లు ఉండే పెట్టెల సంఖ్య 25. ఈ విధంగా అమర్చబడి ఉన్నాయంట. అయితే
ఒక్కొక్క పెట్టెలో ఉండి నారింజ పండ్ల సగటు కనుక్కోండి. సగటు కనుగొనుటకు ఏ పద్ధతిని ఎంచుకుంటారో మనము తెలపండి అని చెప్పాడనమాట. సో క్వశ్చన్, ఇన్ రిటైల్ మార్కెట్ ఫ్రూట్ వెండర్స్ వర్ సెల్లింగ్ ఆరెంజెస్ kept in a packing baskets. These baskets contained varying number of oranges. The following was the distribution of oranges. So ikkada number of oranges class intervals icharu, number of baskets icharu. So find the mean number of oranges kept in each basket. Which method of finding the mean did you choose? So ikkada manaku మీన్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్, ఒక్కొక్క బాస్కెట్లో మీన్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకున్నాము. సో నారింజ పండ్ల సంఖ్య, నంబర్ ఆఫ్ ఆరెంజెస్ అండ్ నెక్స్ట్ నంబర్ ఆఫ్ బాక్సెస్, పెట్టెల సంఖ్య కూడా రాసుకున్నాము. అయితే మనము ఈ దత్తాంశాన్ని సంక్షిప్త విచలన పద్ధతి ద్వారా, అంటే స్టెప్ డివియేషన్ మెథడ్ ద్వారా మనం సగటు కనుక్కుందాం కాబట్టి, సో మనకు తరగతి మధ్య విలువలు అవసరం అవుతాయి. సో వీటిని క్లాస్ మార్క్ అని అంటాము, ఎక్స్ఐ విలువలు. సో మనం క్లాస్ మార్క్ కనుక్కోవడానికి ఏం చేస్తాం, యావరేజ్ ఆఫ్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ తీసుకుంటాం కాబట్టి 14 + 10/2. సో 14 + 10/2 24/2. 24ని 2తో డివైడ్ చేస్తే 12 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్ 19 + 15/2. 19 + 15 34/2 17 వస్తుంది. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ 12, ఫస్ట్ క్లాస్ ఇంటర్వల్ తరగతి మధ్య విలువ క్లాస్ మార్కు 12 అవుతుంది. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వల్ రెండవ తరగతి అంతరం యొక్క తరగతి మధ్య విలువ లేదా క్లాస్ మార్కు 17 అవుతుంది. అదేవిధంగా 20 నుంచి 24కి తరగతి మధ్య విలువ 22. అదేవిధంగా 25 నుంచి 29 యొక్క తరగతి మధ్య విలువ క్లాస్ మార్కు 27. నెక్స్ట్ 30 to 34 క్లాస్ మార్కు 32గా రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం సంక్షిప్త విచలన పద్ధతి కాబట్టి యూఐ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో యూఐ అంటే ఇక్కడ xi - a/h. ఇక్కడ ఏ అంటే ఊహించిన సగటు, అజ్యూమ్డ్ మీన్ అని అంటాము. హెచ్ అంటే తరగతి పొడవు, క్లాస్ సైజ్గా తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే క్లాస్ ఇంటర్వల్స్ అన్నీ కూడా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు సేమ్గా లేవు. ఫస్ట్ 10 to 14 తీసుకుంటే 14 ఎగువ అవధి ఉంటే 14 అనేది ఎగువ ఉంది. నెక్స్ట్ రెండవ తరగతి యొక్క దిగువ అవధి 15 ఉంది. సో రెండిట్లా వేరువేరుగా ఉన్నప్పుడు వీటిని ఏమంటారంటే విలీన తరగతులు, ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాం. కాబట్టి ఇక్కడ దిగువ అవధిని ఎగువ అవధిని రెండింటిని లెక్కలోకి తీసుకోవాలి. కాబట్టి 10ని కూడా కౌంట్ చేసుకున్నట్టయితే 10, 11, 12, 13, 14 అంటే తరగతి పొడవు ఏమవుతుంది 5. సో ఈ విధంగా ప్రతి తరగతి యొక్క తరగతి పొడవు 5గా తీసుకోవచ్చు అన్నమాట. సో 22ని నేను తరగతి మధ్య విలువల్లో నుంచి 22ను ఊహించిన సగటు ఏగా తీసుకున్నాను, అజ్యూమ్డ్ మీన్గా తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ xi అంటే 12గా తీసుకున్నా. 12 - a అంటే 22/h అంటే 5. 12 - 22 అంటే -10. -10/5 అంటే -2. నెక్స్ట్ 17 - 22. 17 - 22 అంటే -5/5 -1. నెక్స్ట్ 22 - 22. 22 - 22/5 అంటే 0/5 0. నెక్స్ట్ 27 - 22/5 5/5 1. సో నెక్స్ట్ 32 - 22/5 అంటే 10/5. 10/5 అంటే 2. సో 2గా రాసుకున్నాను. నెక్స్ట్ మనము లాస్ట్ కాలంలో FI/UI వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి, సో ఈ UI వాల్యూస్ని మరియు FI వాల్యూస్ని మల్టిప్లై చేసినట్టయితే 15 × -2. 15 × -2 -30. నెక్స్ట్ 110 × -1 -110 110. 135ని 0తో మల్టిప్లై చేస్తే 0. నెక్స్ట్ 115 × 1 115. నెక్స్ట్ 25 × 2 50. ఈ విధంగా గుణించిన తర్వాత నెక్స్ట్ σFI వాల్యూస్, రెండవ కాలంలో ఉండే పెట్టెల సంఖ్య, నంబర్ ఆఫ్ బాక్సెస్, FI వాల్యూస్ని కూడినట్టయితే మనకు మొత్తము 400కు సమానం అవుతుంది. నెక్స్ట్ σFI/UI లాస్ట్ కాలంలో ఉండే ఈ సంఖ్యలన్నింటినీ కూడినట్టయితే మనకు మైనస్ విలువలు -140 ప్లస్ వాల్యూస్ వచ్చేసి 115 + 50
165. సో 165లోంచి 140ని మనం లెస్ చేసినట్టయితే 25. సో వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఫార్ములాలో ఒక్కొక్క పెట్టెలో ఉండే నారింజ పండ్ల సగటు మీన్ నంబర్ ఆఫ్ ఆరెంజెస్ కెప్ట్ ఇన్ ఏ బాక్స్. సో సంక్షిప్త విచలన పద్ధతి స్టెప్ డివియేషన్ మెథడ్కు ఫార్ములా వచ్చేసి x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi uy బై సిగ్మా fi ఇంటూ h. సో వీటిలో తెలిసిన విలువలని మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే x బార్ ఈక్వల్ టు a అంటే 22 ప్లస్ సిగ్మా fi uy వాల్యూ వచ్చేసి 25 బై సిగ్మా fi 400 ఇంటూ h వాల్యూ 5. సో మనం 5తో డివైడ్ చేసినట్టయితే 5తో 5 ఒకట్ల 5 8ల 5 సున్నాల. నెక్స్ట్ x బార్ ఈక్వల్ టు సో నెక్స్ట్ 22 ప్లస్ 25/80. 25/80లో హారం 80 ఉంది కాబట్టి 80 చేత మనం 25ని భాగించినట్టయితే 80తో 0.0 పక్కన పాయింట్ పెట్టుకుంటే, ఎందుకంటే 80తో 25 భాగింపబడదు కాబట్టి 80తో 8 83ల 240 తీసివేస్తే 10 మరి ఒక 0 తీసుకుందాము. 81ల 80 తీసివేస్తే 20. సో 0 పక్కన యాడ్ చేసుకుంటాము. సో 80తో 2 సార్లు 160 తీసివేస్తే 40. 85ల 400. సో తీసివేస్తే 0. అంటే మనము 25ని 80 చేత భాగించినట్టయితే 0.3125 వస్తుంది కాబట్టి సో 0.31 మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే 25. సో 2 దశాంశ స్థానాలు మాత్రమే తీసుకున్నాను. సో దేర్ఫోర్ x బార్ ఈక్వల్ టు 22.3.1 22.31. సో 22కి 0.31 యాడ్ చేసినట్టయితే 22.31గా రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ ఒక్కొక్క పెట్టెలో ఉండే నారింజ పండ్ల సగటు మీన్ నంబర్ ఆఫ్ ఆరెంజెస్ కెప్ట్ ఇన్ ఏ బాక్స్ x బార్ ఈక్వల్ టు 22.31. అంటే ఒక్కొక్క పెట్టెలో నారింజ పండ్లు ఎన్ని ఉంటాయి? దాదాపు 22 పండ్లు ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనము సంక్షిప్త విచలన పద్ధతి స్టెప్ డివియేషన్ మెథడ్ యూజ్ చేసి ఇచ్చిన దత్తాంశానికి మనము సగటు కనుక్కుంటాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్.